నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ప్రకృతిలో కొన్ని జీవుల పట్టుదల సామర్థ్యాలు విస్మయానికి గురి చేస్తూ ఉంటాయి. అటువంటి వింతలో బార్ టెయిల్డ్ గ్యాట్విట్ అనే పక్షి సాగించే సాహసోపేత యాత్ర అద్వితీయమైంది. ఆహారం, నీరు, కనీసం విశ్రాంతి కూడా లేకుండా ఏకదాటిగా 11 రోజుల పాటు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రాన్ని దాటగల దీని సామర్థ్యం శాస్త్రవేత్తలకే విస్తుపోయేలా చేస్తుంది. 2022లో ఒక యువ గ్యాట్విట్ పక్షి అలాస్కా నుంచి ఆస్ట్రేలియాలోకి టస్మానియాకు నిరంతరాయంగా ప్రయాణించి కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 11 రోజుల 1 గంట వ్యవధిలో దాదాపు 13,560 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒక పక్షి ఎక్కడ ఆగకుండా ఇంత సుదీర్ఘ దూరం ప్రయాణించడం ఇదే ప్రథమం. సాధారణంగా ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే ఈ పక్షులు శీతాకాలం ప్రారంభంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటాయి. ఈ అసాధారణ ప్రయాణం వెనుక ఆశ్చర్యకరమైన శాస్త్రీయ కారణాలున్నాయి. వలస ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు ఈ పక్షులు విపరీతంగా ఆహారం తీసుకొని తమ శరీర బరువును దాదాపు రెట్టింపు చేసుకుంటాయి. ప్రయాణ సమయంలో బరువును సమతుల్యం చేసుకునేందుకు తమ జీర్ణ వ్యవస్థలోని కొన్ని అవయవాలను తాత్కాలికంగా కుదించుకుంటాయి. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా మార్చుకుంటూ వేల కిలోమీటర్లు దూరాన్ని ఇవి అధిగమిస్తాయి. మార్గ మధ్యమంలో ఎలాంటి భూభాగం లేని విశాల సముద్రంపై ప్రయాణిస్తున్నప్పుడు ఇవి నక్షత్రాలు, భూ అయస్కాంత క్షేత్రాల ఆధారంగా దిశను గుర్తించగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రయాణ సమయంలోనే మెదడులోని ఒక భాగాన్ని విశ్రాంతినిస్తూ మరో భాగంతో అప్రమత్తంగా ఉంటూ తమ నిద్ర అవసరాలను తీర్చుకుంటాయని భావిస్తున్నారు. ఈ పక్షుల యాత్రలు జీవ పరిణామం, శక్తి వినియోగం వంటి అంశాలపై మరిన్ని నూతన పరిశోధనలకు స్ఫూర్తినిస్తున్నాయి.